హరే కృష్ణ. మనం దర్శించుకోబోతున్నటువంటి ఈ దివ్యక్షేత్రము తిరుత్తని సుబ్రహ్మణ్యం స్వామి. ఈ సుబ్రహ్మణ్యం స్వామిని తమిళ వాళ్ళు మురగన్ అంటారు, కార్తికేయ అంటారు, స్కందహ అని కూడా పిలుస్తారు. ఈ మందిరం చేరుకోవడానికి తిరుపతి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెన్నై నుంచి అయితే 84 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, రైలు యొక్క సదుపాయం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ మందిరాన్ని దర్శించాలనుకుంటారో ఈజీగా సులభంగానే దర్శించుకోవచ్చు. మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ మందిరాన్ని దర్శించుకోవాల్సింది. ఎందుకంటే అద్భుతమైనటువంటి క్షేత్రం. సుబ్రహ్మణ్యం స్వామికి సంబంధించినటువంటి 6 దివ్య క్షేత్రాల్లో ఇది 5వది. 6 పడై విడు అని పిలుస్తారు. ఆ 6లో ఒకటి పళనిలో ఉంది. పళని మురుగన్ టెంపుల్ అంటారు. స్వామిమలై మురుగన్ టెంపుల్ 2వది. తిరుచెందూరులో మురుగన్ టెంపుల్ 3వది. తిరుపరండ్రికుండ్రం అనేది 4వది. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నది తిరుత్తనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి 5వది. ఇంకా పళయ ముండ్రిచోలై అనేటటువంటి మురుగన్ టెంపుల్ అది 6వది. ఇవన్నీ కూడా మురుగన్ సంబంధించినటువంటి 6 క్షేత్రాలు. అందులో మనకి తిరుపతి దగ్గరలో ఉంది కాబట్టి ఈ మందిరాన్ని మనం సులభంగా విజిట్ చేయొచ్చు. ఈ మందిరం చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి స్టెప్స్, మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. రెండోది ఏమొచ్చి కార్లు అయినా బస్సుల ద్వారా అయినా వెళ్ళొచ్చు. ఈజీగానే ఉంటుంది. మెట్లు మార్గంలో వెళ్ళే వాళ్ళకి 365 మెట్లు ఉంటాయి. 365 మెట్లు కూడాను 365 రోజుల్ని సూచిస్తున్నట్టుగా ఉంటుంది. మనం ఇప్పుడే చూసాం కదా, అది పుష్కరిణి. అక్కడే అనేక రకాలైనటువంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారు. అయితే మనం మెట్లు మార్గం ద్వారా వెళ్ళినట్లయితే చాలా ఆనందకరంగా ఉంటుంది, ఆస్వాదించవచ్చు కూడా. స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం సుబ్రహ్మణ్యం స్వామి తారకాసురుడు అనేటటువంటి భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి తిరుచెందూరులో సంహరించిన తర్వాత, ఈ తిరుచెందూరు అనేది రామేశ్వరానికి కన్యాకుమారికి మధ్యలో ఉంటుంది. సముద్రం పక్కన ఉంటుంది. అద్భుతమైన క్షేత్రం అది. తప్పనిసరిగా విజిట్ చేయవలసిందే. ఆ క్షేత్రంలో తారకాసురుడిని చంపిన తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి ఇప్పుడున్నటువంటి తిరుత్తని అనేటటువంటి పర్వతం మీదకి వచ్చి విశ్రాంతి తీసుకున్నారంట. అందువల్ల ఈ క్షేత్రం అనేది అద్భుతమైనటువంటి క్షేత్రంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతాన్నే పూర్వం తనికై అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. అది కాలక్రమేణా తిరుత్తని అనే పర్వతంగా పిలుస్తున్నారు. ఇప్పుడున్నటువంటి మొత్తం టౌన్ కూడా తిరుత్తని అని కూడా అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, సేనానీనాం అహం స్కందః అనేసి, సేనాధిపతుల్లో నేను స్కందుడిని అనేసి. పూర్వం దేవతలకి దానవులకి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగేటప్పుడు దేవతలు ఆల్మోస్ట్ ఓడిపోతారు. ఆ సమయంలో దేవతల దగ్గర అసురులు వాళ్ళ సంపదలన్నింటినీ కూడా దోచుకొని వెళ్ళిపోతారు. అప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి దేవతలకి సేనాధిపతిగా ఉండి రాక్షసులందరినీ కూడా సంహరించి రాక్షసుల్లో ప్రముఖుడైనటువంటి తారకాసురుణ్ణి వధించి తిరిగి స్వర్గాన్ని దేవేంద్రుడికి ఇవ్వడం జరుగుతుంది. తారకాసురుడు అపహరించినటువంటి సంపదలన్నింటినీ కూడా దేవతలకి ఇవ్వడం జరుగుతుంది. స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్రుడు చాలా సంతోషించి తన కుమార్తె అయినటువంటి దేవసేన్ని సుబ్రహ్మణ్యం స్వామికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత సుబ్రహ్మణ్యం స్వామికి గిఫ్ట్గా తన వద్ద ఉన్నటువంటి ఐరావతం అనేటటువంటి ఏనుగుని కూడా ఇవ్వడం జరిగింది. అద్భుతమైనటువంటి ఆ ఏనుగు సుబ్రహ్మణ్యం స్వామి తీసుకొని తన యొక్క కైలాసంగా భావించబడుతున్నటువంటి ఈ తిరుత్తని క్షేత్రంలో ఉండడం జరిగింది. అటువంటి సమయంలో ఇంద్రుడి యొక్క ధనం అనేది క్షీణించిపోతూ ఉందంట. సంపదలన్నీ నష్టపోతూ ఉన్నారంట. దానికి కారణం ఏమని ఆలోచిస్తుంటే ఐరావతం అనేది స్వర్గము నుండి మన స్కందుడికి ఇవ్వడం వల్ల ఇదంతా జరిగిందనేసి. అప్పుడు స్కందుడు సుబ్రహ్మణ్యం స్వామి వెంటనే తన వద్ద ఉన్నటువంటి ఐరావతం అనే ఏనుగుని ఇంద్రుడికి ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. కానీ ఇంద్రుడు అంటాడు, నేను ఆల్రెడీ నీకు గిఫ్ట్గా ఇచ్చాను కాబట్టి అది తీసుకోవడం బాగోదు అని చెప్పగానే అప్పుడు స్కందుడు అంటాడు, సరే ఈ ఏనుగు అనేది ఐరావతం మీ స్వర్గం వైపు చూస్తూ ఉంటుంది.
అప్పుడు నీ యొక్క సంపదలు ఎటువంటి నష్టం లేకుండా ఈ ఐరావతం మీ దగ్గర ఉన్నట్లుగానే భావించబడుతుంది అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి దేవేంద్రుడి యొక్క ఐశ్వర్యం తగ్గకుండా ఉంది. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు, ఈ మందిరానికి ఎంట్రన్స్లో ఒక ఐరావతం ఉంటుంది. అది తూర్పుకి అభిముఖంగా ఉంటుంది. ఇంద్రుడు స్వర్గం వైపు చూసినట్లుగా ఉంటుంది కాబట్టి ఈ మందిరం కూడా తూర్పు అభిముఖంగానే ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి తన భార్యలైనటువంటి శ్రీవల్లి దేవసేన సమేతంగా భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. అంతేకాకుండా కటాక్షిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంద్రుడు ఇంకొక గిఫ్ట్ కూడా సుబ్రహ్మణ్యం స్వామికి ఇవ్వడం జరిగింది. అదేంటంటే చందనం నూరుకునేటటువంటి రాయి. అద్భుతం ఏంటంటే ఆ చందనము దాని మీద నూరిన తర్వాత దాంట్లో నుండి వచ్చేటటువంటి పల్పు పేస్ట్ అనేది భగవంతుడైనటువంటి మురుగన్కి అప్లై చేస్తారు. దానికంటే అనేకమైనటువంటి మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయంట, ఆయుర్వేదిక్ మెడికల్ ప్రాపర్టీస్ ఉన్నాయనేసి చెప్తారు. దాన్ని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అనేక రకాలైనటువంటి వ్యాధులు తగ్గుతాయంట. దాన్ని సుబ్రహ్మణ్యం స్వామికి ప్రతిరోజు కూడా అప్లై చేస్తారు. ఆ తర్వాత భక్తులకి ప్రసాదంగా కూడా ఇస్తారు. దాన్ని అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. ఇక్కడ మురుగన్ సుబ్రహ్మణ్యం స్వామి అగస్త్యుడికి అనేక రకాలైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధించారనేసి స్థల పురాణం. ఇంకొక లీల ఏం జరిగిందంటే, పూర్వం క్షీరసాగర మథనం జరిగేటప్పుడు దేవతలు దానవులు వాసుకి అనేటటువంటి సర్పరాజుని ఒక తాడులాగా చేసుకొని మందార అనేటటువంటి పర్వతాన్ని చిలుకుటప్పుడు ఆ మందార పర్వతం వల్ల వాసుకి అనేటటువంటి సర్పరాజుకి అనేకమైనటువంటి దెబ్బలు తగిలాయంట. ఆ దెబ్బల నుండి బయటపడడం కోసము ఇక్కడ ఉన్నటువంటి తనికై అంటే తిరుత్తనిలో ఉండేటటువంటి పర్వతాన్ని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్యం స్వామిని పూజించడం వల్ల ఆమెకి అంటే సర్పరాజుకి వాసుకి తనకు తగిలినటువంటి దెబ్బలన్నీ కూడా మాయమైపోయాయంట. సుబ్రహ్మణ్యం స్వామి తన తండ్రి అయినటువంటి శివుణ్ణి సంతృప్తిపరచడం కోసము ఆయన ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయడం జరిగింది. తన కుమారుడి యొక్క భక్తిని, పితృభక్తిని మెచ్చుకొని శివుడు ఒక శూలాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని జ్ఞానశూలం అని కూడా, జ్ఞాని ఈట అని కూడా పిలుస్తారు. ఇది అద్భుతమైనటువంటిది. అందువల్ల ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు వచ్చి సుబ్రహ్మణ్యం స్వామి జ్ఞాన ప్రదాతగా భావిస్తారు. ఎక్కువగా విద్యార్థులు కూడా ఈ మందిరాన్ని దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ మందిరానికి, ఈ పర్వతానికి క్రిందన ఒక సరస్సు ఉంటుంది. మనం ఆరంభంలో చూసున్నాము. ఆ సరస్సే శరభణ సరస్సు లేదా సుబ్రహ్మణ్యం స్వామి సరస్సు, మురుగన్ సరస్సు అని పేరుతో పిలుస్తారు. ఈ పుష్కరిణి అద్భుతమైనటువంటి పుష్కరిణి, శివుడికి పూజించగా ఏర్పడినటువంటి పుష్కరిణి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే సుబ్రహ్మణ్యం స్వామికి తన భార్యలైనటువంటి దేవసేన, శ్రీవల్లి సమేతంగా ఇక్కడ బోటు యాత్ర అనేది జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క దివ్యక్షేత్రాన్ని అరుణగిరినాథర్ అనేటటువంటి ఒక పెద్ద సాధువు ఇది భూలోకములో ఉండేటటువంటి కైలాసంగా భావించారంట. అంతేకాకుండా కర్ణాటక మ్యూజిక్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ముత్తుస్వామి దీక్షియరు ఒకసారి ఈ మందిరానికి వచ్చినప్పుడు, ఇది 200 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు, సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ కూర్చున్నప్పుడంట ఆయనకి ఒక వృద్ధ వేషంలో వచ్చంట ఒక ప్రసాదం ఇవ్వడం జరిగిందంట. ఆ ప్రసాదం తిన్నటువంటి ముత్తుస్వామి దీక్షలు వెంటనే అద్భుతమైనటువంటి గానం అంట ఆయన హృదయంలో నుండి బయటకు వచ్చి అనేక రకాలైనటువంటి కీర్తనలు ఈ సుబ్రహ్మణ్యం స్వామి మీద పాడడం జరిగిందంట. ఆ వృద్ధ వాడి రూపంలో వచ్చినటువంటి వాళ్ళు ఇంకెవరో కాదు, సాక్షాత్తు సుబ్రహ్మణ్యం స్వామి అనేసి ముత్తుస్వామి దీక్షియరు ఒకసారి చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యం స్వామి తన భక్తుల యొక్క తప్పులను క్షమిస్తారు కాబట్టి ఈ క్షేత్రాన్నంట తిరుత్తని క్షేత్రంగా పిలువబడిందనేసి ఇంకొక విధంగా చెప్తున్నారు.
ఇక్కడ ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి జయంతి, అంతేకాకుండా కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యం స్వామి యొక్క మందిరం అత్యంత జనసందోహం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో చాలా అంటే చాలా జనాలు ఈ మందిరాన్ని విజిట్ చేసుకుంటారు. అంతేకాకుండా బోట్ ఫెస్టివల్ ఉంటుంది, తెప్పోత్సవం. ఆ తెప్పోత్సవం అనేది ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలోన లేకపోతే జూన్ జూలైలోన వస్తుంది. ఆ సందర్భంలో ఈ మందిరం అనేది లక్షల మంది విజిట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మందిరాన్ని మనము అటువంటి సమయాల్లో విజిట్ చేసినట్లయితే, దర్శించుకున్నట్లయితే అత్యంత ఎక్కువ ప్రభావితంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే భక్తులు ఈ మందిరాన్ని దర్శించుకోవాలనుకుంటున్నారో తప్పనిసరిగా ఈ మందిరాన్ని దర్శించుకొని సుబ్రహ్మణ్యం స్వామి యొక్క ఆశీస్సులను తీసుకుంటగలరు. సుబ్రహ్మణ్యం 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 పాహి మాం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం రక్షమాం.